రామారావు బూత్ కమిటీ సభ్యుడితో ఎక్కడ మాట్లాడతాడు, అవును. కార్యకర్తతో ఎక్కడ మాట్లాడతారు? ఉమ్, ఈయన ఏం చేసేవాడు, ఈ బూత్ కమిటీలన్నీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలతో మాట్లాడి సెట్ చేసి ఆ కమిటీల్ని ఆ ప్రమాణాలు అవన్నీ వాళ్ళతోనే చేయించి ఒకసారి చంద్రబాబు గారు ఫోన్ చేసేవాడు. చేసి నేను చంద్రబాబు మాట్లాడుతున్నాను, కమిటీ సభ్యులందరూ అప్పటికి ఇంకా ఈ ఫోన్ కాన్ఫరెన్స్లు రాలేదు. ఒక్కొక్కరికి ఫోన్ చేసి వీలున్నప్పుడల్లా నేను బాబుని మాట్లాడుతున్నాను, ఇట్లాగ మీకు అభినందనలు అని చెప్తే వాడు ఎంత తృప్తి పడిపోతాడు. నిజమే కదా. అట్లాగా ఎన్టీ రామారావు గారు అల్లుడు పార్టీకి ప్రధాన కార్యదర్శి మనల్ని డైరెక్ట్ గా ఫోన్ చేశాడు, నేను బూత్ కమిటీ అంటే నా కమిటీకి ఎంత వాల్యూ ఉంది అన్నటువంటి ఫీల్ అయ్యాడు ప్రతి ఒక్కళ్ళు. అలా ఫీల్ అయినటువంటి వాళ్ళందరూ చంద్రబాబుని నాయకుడుగా భావించడం బిగిన్ చేశారు వాళ్ళు. పైగా వాళ్ళ పార్టీలో కూడా యాక్టివ్ గా ఉంటారు. అలా ఎన్టీ రామారావు వారసుడిగా ఆయన భావించడం బిగిన్ చేశారు. అప్పటిదాకా పార్టీలో అప్పర్ హ్యాండ్ దగ్గుబాటి పక్కకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కదా వచ్చింది. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి దగ్గుబాటు ఉన్నారు తోడు. అదే ఈయన వచ్చేటప్పటికి చంద్రబాబు వచ్చాక కాంగ్రెస్ నుంచి రావడం వల్ల కొంత విరక్తి ఉండేది. అప్పుడు అంటే అంతగా ఎవరు దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. అప్పటికే 3-4 గ్రూపులు ఉన్నాయి. ఉపేంద్ర గ్రూపు, దగ్గుబాటి గ్రూపు, అట్లాగే నాదేళ్ల మనోహర్ ఇదే నాదేళ్ల భాస్కరరావు గ్రూపు, ఇట్లాగ ఉన్నాయి. ఈ గ్రూపుల్ని ఆయన సమన్వయం చేసేవాడు కాదు ఎన్టీ రామారావు. వాళ్ళు అట్లా గ్రూపులుగా ఉంటే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చి నమస్కారం పెడుతుంటారు, ఆ బాధలు చెప్పుకుంటారులే అనేటటువంటి రూట్లో ఉండేవాడు ఆయన. ఆయన ఇదేది పరిష్కరించేవాడు కాదు. అలాంటి పరిష్కార బాధ్యతలు చంద్రబాబు భుజాన్ని వేసుకున్నారు. చంద్రబాబు వచ్చాక చూడండి, ఇష్యూస్ ఉంటే ఇప్పుడు ఎట్లాగా జరుగుతుంది, కొలికిపొడదు లేకపోతే ఇంకోటితో